మరి వీరు జంతు బలి ఇస్తారు, ఇది నిజమేనా? మహాదేవ్ ఇలా అన్నారు, ఎవరైతే తమలోని పశుత్వాన్ని బలి ఇవ్వలేరో వారే బయటి పశువును బలి ఇవ్వాల్సి వస్తుంది. అయితే మహాదేవుడు బలికి వ్యతిరేకమా? స్వయంగా పశుపతినాథుడైన ఆయన ఏ జంతువునైనా క్రూరంగా చంపడం చూసి ఎలా సంతోషించగలరు? ఆయన మీకు ప్రకృతిని రక్షించే బాధ్యతను ఇచ్చారు, దోపిడీ చేయడానికి కాదు. అయితే శాస్త్రాలలో బలి గురించి వ్రాసి ఉంది, అదేమిటి? బలి అంటే నిజమైన అర్థం మనలోని వికారాలను బలి ఇవ్వడం, వాసనలను బలి ఇవ్వడం, బాధనను బలి ఇవ్వడం, మరియు చివరగా అహంకార రూపమైన ఈ నేనును బలి ఇవ్వడం. ఎందుకంటే ఈ నేను అనే తెర తొలగిపోయే వరకు చైతన్యం తనను తాను ఆవిష్కరించుకోదు, దర్శనానికి అవకాశం ఉండదు. మరి అక్కడక్కడ కొనసాగుతున్న ఈ బలి ఆచారాల సంగతి ఏంటి? భగవాన్ శ్రీకృష్ణుడు ఇలా అంటారు, సంప్రదాయాలు కాలంతో పాటు మారాలి, నిరంతరం వికసిస్తూ ఉండాలి. ఏదైనా ఒక సంప్రదాయం మొదలైనప్పుడు దానికి ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండి ఉంటుంది, ఏదో ఒక క్రియ ఉండి ఉంటుంది, ఏదో ఒక సాధన ఉండి ఉంటుంది. అటువంటి క్రియల కోసం మనస్సు యొక్క ఒక స్థితి ఉండడం అనివార్యం. తపశ్శక్తి అనివార్యం. అసాధారణ యోగి లేదా భక్తుడికే ఈ సాధనార్హత ఉంటుంది. అర్హత లేని బలి కాదు, హత్యే. ఇది మానవాళి వినాశనానికి దారి మాత్రమే. మరి దేవుడు స్వయంగా ఇలాంటి సంప్రదాయాలను ఎందుకు అంతం చేయరు? అందరూ నా నుండే జన్మిస్తారు మరియు తిరిగి నాలోనే లీనమవుతారు. పరమాత్మ స్వయంగా సృష్టికర్త, పోషకుడు మరియు సంహారకుడు. ఈ సమస్త ప్రపంచం నిజానికి భగవంతుడు సృష్టించిన మాయ, ఒక భ్రమ. ఏ దేహం యొక్క జనన మరణాలు భగవంతుని విషయం కాదు, ఇది జీవి యొక్క జీవన ప్రయాణం మరియు మనోస్థితికి సంబంధించిన విషయం. భగవంతుని సృష్టి అనంతమైనది, విరాటమైనది. ఈ విరాటంలో మీ మార్గం ఏమిటి? మీ అనుభవ స్థాయి ఏమిటి? జీవితం అంటే ఏమిటి? దానిని మీరే ఎంచుకోవచ్చు, మీరు మేల్కొనవచ్చు.